మెగా వారసుల నామకరణం. శివరాం, అన్వీరాదేవి పేర్ల వెనుక ఉన్న అంతరార్థం ఇదే. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. గతేడాది జూన్ 20న క్లింకారా రాకతో మొదలైన ఈ సందడి ఇప్పుడు కవల పిల్లల్ని చాకుతూ రెట్టింపయింది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ చిన్నారులకు నామకరణం మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తన పిల్లలకు పెట్టిన పేర్ల వెనుక ఉన్న విశిష్టతను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి వారసత్వం, దైవత్వం. మెగా వారసుడికి శివరాం అని నామకరణం చేశారు. ఈ పేరు ఎంపిక వెనుక వరు తన తండ్రి చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది. చిరంజీవి అసలు పేరు ప్రసాద్. తండ్రి పేరులోని శివ, తన పేరులోని రామ్ను కలిపి కొడుక్కి నామకరణం చేయడం ద్వారా తన తండ్రికి గొప్ప గౌరవాన్ని ఇచ్చారు వరుణ్. అంతేకాకుండా శివుడి బలం, రాముడి ధర్మనిరతి రెండూ కలగలిసిన పేరిది. శక్తితో పాటు నిగ్రహం, భయాలకు ఈ పేరు ప్రతిబింబం అని చరణ్ పేర్కొన్నారు. స్త్రీ శక్తికి ప్రతిరూపం. ఇక తన కూతురి అవ్వదాదేవి పేరు వెనుక కూడా లోతైన అర్థం దాగి ఉందని వివరించాడు. రామ్ చరణ్. వీర అంటే ధైర్యం, అప్ అంటే అపరిమితం, వెరసి అక్కీరా అంటే హద్దులు, నీ ధైర్యం కలిగినది అని అర్థమని చెప్పారు. 66 దయ రెండూ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో దేవి అనే పదాన్ని చేర్చినట్లు చరణ్ వివరించారు. ఈ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశించే ఆశయమని ఆయన వెల్లడించారు. ఉపాసన మనసులోని మాట, మాతృత్వ అనుభూతులను పంచుకుంటూ రెండో హరి తల్లి కావడం తనలో. ఈ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశించే ఆశయంని ఆయన వెల్లడించారు. ఉపాసన మనసులోని మాట, మాతృత్వ అనుభూతులను పంచుకుంటూ రెండవసారి తల్లి కావడం తనలో మరింత పరిణితిని తెచ్చిందని చెప్పారు. మొదటిసారి తల్లి అయినప్పుడు అంతా కొత్తగా, కొంత కంగారుగా ఉండేది. కానీ ఈసారి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం మానేసి పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. 3 పిల్లలను చూస్తుంటే ఏదో తెలియని పరిపూర్ణత కనిపిస్తుందని, తలను చరణ్ పూర్తిగా తన భుజాన వేసుకున్నారని, తండ్రి కూతుళ్ల మధ్య ఆ బంధం చూడముచ్చటగా ఉందని ఆమె మురిసిపోయాడు. దానికి మెగా ఫ్యామిలీ తమ సంప్రదాయాలను, ఆధునికతను జోడిస్తూ పిల్లలకు పెట్టిన పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మెగా అభిమానులు, ఇటు నెటిజన్లు చిన్నారులకు దీవెనలు అందజేస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.